మనం మద్రాస్ మిక్చర్ రెడీ చేస్తున్నాం. పొయ్యి మీద నూనె వేడిగా ఉంది. ఇంకా కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. ఇది లావు అటుకులు అంటాం కదా, ఉప్మా అటుకులు. అలాగే శనగపిండి రెండిట్లో పెట్టాను, మురుకులు చేసుకుంటున్నాం. ఇంకొకటేమో బూందీ చేస్తున్నాం. వాము, బియ్య పిండి, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, పసుపు, కారం మనకి కావాలి. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మనం బూందీకి పిండి తడుపుకోవాలి. ఎంత సింపుల్గా బూందీ చేయొచ్చు అంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని శనగపిండి, కొంచెం పసుపు వేసి కాస్త ఉప్పు, కొద్దిగా బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా వస్తుంది బూందీ. అన్ని పిండిలో బాగా కలిపి కొంచెం నీళ్లు వేసి బూందీ పిండి తయారు చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే చిక్కగా ఉండకూడదు. బజ్జీ పిండి ఎలా తడుపుకుంటాం అలా తడుపుకోవాలి. చక్కగా పిండిని ఇలా కలుపుకున్న తర్వాత వేడి వేడి నూనెని కొంచెం ఇందులో వేసుకోవాలి. వేడి వేడి నూనెని వేసుకోవడం వల్ల చక్కగా బూందీ గుల్ల గుల్లగా వస్తుంది. సో ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలి, జారుగా ఉండాలి. నూనె మటుకి ఇంకొంచెం వేడవ్వాలి. మనకు టపటప సౌండ్ వస్తుంది కదా, అది పోవాలి. ఇక్కడ బూందీకి పిండి తడిపేసాం కదా, దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకొని, అలాగే కాస్త వాము, ఇంకా సరిపడా ఉప్పు, ఒకసారి మిక్స్ చేసి ఇది మటుకి కొంచెం గట్టిగా తడుపుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 స్పూన్ల నూనె, కొద్దిగా బియ్య పిండి కూడా వేసుకోవాలి. చక్కగా సాఫ్ట్గా పిండి తడుపుకోవాలి, మురుకుల పిండి లాగా. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే పిండిని కలిపేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టి కలుపుతున్నాము అంటే సరిగా లేనట్టు. పిండిని ఎప్పుడైనా సరే సాఫ్ట్గా, మనం ఇక్కడ ఎంత సాఫ్ట్గా తడిపేటప్పుడు మనకు ఫీల్ ఉంటుందో వేసేటప్పుడు కూడా అంత సాఫ్ట్గా మనం మురుకులు వేసేయచ్చు. చూడండి నేను ఎంత సాఫ్ట్గా తడుపుకున్నాను. మనం చేసుకునేటప్పుడు ఆ ఈజీగా ఉందో లేదోనే మనకి తెలిసిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ ఇంట్లో మనం మురుకులు చేసుకునేటప్పుడు వచ్చేంత పర్ఫెక్ట్గా రాకపోయినా పర్లేదు, మనం మిక్చర్ చేస్తున్నాం కాబట్టి ఎలాగో షేప్ అవుట్ అయిపోతుంది. చిన్నగానే చేస్తాం కాబట్టి అంత పర్ఫెక్ట్ షేప్ రాకపోయినా వర్రీ ఏం అవ్వద్దు. ఇప్పుడు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి, అస్సలు తేమ లేకుండా. ఎందుకంటే మనం మిక్చర్లో మురుకులు వేయబోతున్నాం కాబట్టి మంచి క్రిస్పీగా అవ్వాలి. మనం 10-15 డేస్ పెట్టుకొని తింటాం కాబట్టి మురుకులు సరిగ్గా వేయకపోతే పాడైపోతాయి. మనకి ఇప్పుడు బాగా నురగా కనిపిస్తుంది కదా, మొత్తం నురగంతా వెళ్ళిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బబుల్స్ అన్నీ వెళ్ళిపోయాయి, ఇలా ప్లెయిన్గా అవ్వాలన్నమాట. అండ్ కలుపుతుంటేనే మనకి ఆ క్రిస్పీ సౌండ్ తెలుస్తుంది కదా. ప్లేట్లోకి తీసుకోవడమే. సింపుల్ వాము మురుకులు అంటాం కదా, అలా చేసుకున్నాం అన్నమాట మనం. ఇలా సింపుల్గా మీరు ఇంట్లో వాము మురుకులు చేసుకోవాలంటే 1 కప్పు శనగపిండికి 1 కప్పు బియ్య పిండి, కరెక్ట్ కొలత. చక్కగా మురుకులు ఫ్రై అయిపోయాయి. ఇలా సింపుల్గా తిన్నా కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం వాటర్ పడతాయి ఇందులో బూందీకి, ఎందుకంటే బియ్య పిండి వేసాం కదా, లాగేస్తుంది. బూందీకి పిండి ఎప్పుడు ఇలా జారుగా మనం వేస్తుంటే ఇలా పడాలన్నమాట, ఎక్కడ మధ్యలో బ్రేక్ అవ్వకుండా ఇలా పడాలి.
సో ఇప్పుడు బూందీ జాలి పెట్టుకుందాం. పిండిని ఇలా వేస్తూ జాలి తిప్పుతూ ఉండాలి. ప్రతి వాయికి మనం బూందీ జాలి ఉంటుంది కదా, దాన్ని మనం క్లీన్ చేసుకుంటేనే రౌండ్గా వస్తుందండి. ఇలా బూందీని రౌండ్గా పర్ఫెక్ట్గా వేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో. చాలామంది పిండిలోనే కారం కలుపుతారు. అలా కలిపితే నూనె పాడైపోతుంది. ఇలా డైరెక్ట్గా ఫస్ట్ వేసిన తర్వాత మనం కారం, ఉప్పు, గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. మనం కారం బూందీ చేస్తే కనుక. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ప్లెయిన్ బూందీ చేస్తున్నాం. పైన ఆ బుడగలన్నీ వెళ్ళిపోవాలి. బూందీ మంచిగా వేగింది. పైన ఆ బబుల్స్ వెళ్ళిపోతే చక్కగా వేగినట్టు అన్నమాట. ఈ బాక్స్ జాలీలోనే కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేస్తున్నా. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పుని మనం ఫ్రై చేసుకొని ఇవి కూడా ఒక సైడ్కి వేసేది. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పల్లీలు వేసుకున్నాం. పల్లీలు కూడా ఫాస్ట్గా వేగిపోతాయి. జస్ట్ టపటప సౌండ్ వస్తే సరిపోతుంది. ఇలా పల్లీలను కూడా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కాస్త కరివేపాకు వేద్దాం. కరివేపాకుని కూడా మంచిగా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనె బాగా వేడెక్కాలి. బాగా వేడిగా ఉన్న నూనెలో కొన్ని అటుకులు తీసుకొని, కొంచెం కొంచెం అటుకులు, ఎందుకంటే ఫ్రై అయిన తర్వాత బాగా అవుతాయి. సో అందుకని ఇలా మంచిగా అటుకుల్ని వేయించుకోవాలి. కొన్ని వేసాం, ఫ్రై అయ్యాక ఎక్కువ అయ్యాయి కదా. అటుకుల్ని కూడా బూందీ, పల్లీలు అన్నిటితో పాటు వేసేయాలి. కొంచెం కొంచెం వేస్తూ ఫస్ట్ ఒకసారి ఇలా షేక్ చేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్గా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫ్రై చేసుకున్న అటుకులు, కరివేపాకు, బూందీ, పల్లీలు, జీడిపప్పు, మురుకులు అన్నీ వేసేసుకోండి. ఇప్పుడు జస్ట్ ఇలా టాస్ చేసుకొని ఉప్పు, అలాగే ఆశీర్వాద్ కారప్పొడి. ఆశీర్వాద్ కారప్పొడి చాలా చాలా హై క్వాలిటీ చిల్లీస్తో తయారు చేస్తారు. మనం వండే ప్రతి వంటకి దమ్మునిస్తుంది. సో ఇప్పుడు పైనుండి ఉప్పు, అలాగే కారం వేసి మంచి టాస్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేస్తేనే మొత్తం మంచి పట్టుకుంటుంది. ఇలా చేసిన తర్వాత మొత్తం చల్లగా అయ్యాక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు డబ్బాలో వేసి మూత పెడితే పాడైపోతుంది. చల్లగా అయిన తర్వాత మనకి నచ్చిన డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే మంచిదన్నమాట. మద్రాస్ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇంట్లో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్ ఉందా? అయితే చిన్న రికాప్ చూసేయండి. మద్రాస్ మిక్చర్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో శనగపిండి, పసుపు, ఉప్పు, బియ్యం పిండి, నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వేడి నూనె కూడా వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకొక బౌల్లో శనగపిండి, వాము, ఉప్పు, కొంచెం నీళ్లు కూడా వేసి బియ్యం పిండి బాగా మిక్స్ చేసుకొని మురుకుల పీటలో పిండిని పెట్టుకొని మురుకులు ఒత్తుకోవాలి. అలాగే ముందు తడిపిన పిండిని మనం బూందీ కూడా చేసుకోవాలి. ఇలా రెండు రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
చేసుకోవాలి. తరువాత అదే వేడి నూనెలో జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు, అటుకులు ఫ్రై చేసుకొని అన్నీ ఒక బౌల్లోకి వేసుకొని పైనుండి కాస్త ఉప్పు, ఆశీర్వాద్ కారం పొడి వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మద్రాస్ మిక్చర్ రెడీ అవుతుంది.